కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. సర్వీస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి పూర్తి పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఉద్యోగులు సామాజిక భద్రత కోసమే విజ్ఞాన్ ధార పథకాన్ని తీసుకొస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇటు ఛత్తీస్గఢ్లో పర్యటించిన షా నక్సలిజం నిర్మూలనకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు యుఎస్ పర్యటనలో ఉన్న రాజ్నాథ్ అమెరికా కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. బయో E3 విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. విజ్ఞాన్ ధార పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని ఆమోదించాలని నిర్ణయించింది. సర్వీస్లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి స్థాయి పెన్షన్ అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగుల సామాజిక భద్రత కోసమే పెన్షన్ పథకమన్నారు అశ్విని వైష్ణవ్. पॉलिटिकल से रियल लाइफ में जो गैप है, इस गैप को अगर फुलफिल करना है, इस गैप को फिलअप करना है, तो इस गैप को फिलअप करने के लिए बहुत ज़रूरी है कि हम एक इंटर्नशिप वाली व्यवस्था बने जिसमें 11th और 12th के जो स्टूडेंट्स हैं वो जो रियल में साइंस एंड टेक्नोलॉजी के क्षेत्र में काम करने वाले, चाहे कंपनीज हो, चाहे गवर्नमेंट के ऑर्गेनाइजेशंस हो, चाहे एकेडेमिया हो, इन सब के साथ इंटर्नशिप करे और इंटर्नशिप में प्रैक्टिकल नॉलेज ले. उस प्रैक्टिकल नॉलेज के बाद में उनके आगे की जो स्टडी रहेगी वो बहुत ही अच्छा उसमें बेनिफिट मिलेगा. విదేశీ టూర్ను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మోదీకి ఘనస్వాగతం లభించింది. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్ర్యం వచ్చాక ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర, రాజస్థాన్లో పర్యటించనున్న మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సలిజం సమస్యపై రాయ్పూర్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. నక్సలిజాన్ని అణిచివేసే ప్రణాళికలపై చర్చించారు. గత 10 ఏళ్లలో దేశంలో నక్సలిజాన్ని అంతమొందించామని, పూర్తి స్థాయిలో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అమిత్ షా. అమెరికా డిఫెన్స్ కంపెనీల సహకారంతో మేక్ ఇన్ ఇండియా మరింత వేగవంతమవుతుందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్నాథ్ అమెరికా ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ భేటీకి హాజరయ్యారు. భారత్, యుఎస్ కంపెనీలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి కావాల్సిన కోఆర్డినేషన్, డెవలప్మెంట్, ప్రొడ్యూస్ సాధ్యమవుతుందన్నారు. has also seen a growing convergence of strategic interests and enhanced defense, security and industrial cooperation. Jagati Austin, our leaders share an excellent rapport and are working together on several global issues, apart from the vast and growing bilateral agenda. రష్యా టూర్లో ప్రధాని మోదీ పుతిన్ను హక్ చేసుకోవడంపై ప్రశ్నించిన వెస్టర్న్ మీడియాకు కౌంటర్ ఇచ్చారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. వ్యక్తులను కలిసినప్పుడు కౌగులించుకోవడం అనేది భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. అలాంటి కల్చర్ మీ దగ్గర లేకపోతే మరెక్కడా లేదనడం సరికాదన్నారు. In our part of the world, when people meet people, they are given to embracing each other. It may not be part of your culture, but I assure you it's part of ours. In fact, today I think I saw the Prime Minister also embrace President Zelensky, and I've seen him do it with a number of other leaders in a number of other places. So I think perhaps we have a slightly cultural a gap here in terms of what these courtesies mean. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్. గత 3 ఎన్నికల్లో వారి మధ్య పొత్తు పని చేయలేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కుటుంబ పాలన, అవినీతి, వేరుపాటువాదులను తిరస్కరిస్తారన్నారు చుగ్. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలోని కాశ్మీర్కు ప్రత్యేక జెండా అంశానికి కాంగ్రెస్ మద్దతిస్తుందో లేదో రాహుల్ సమాధానం చెప్పాలన్నారు యూపీ సీఎం యోగి. कांग्रेस ने अब्दुल्ला एंड सन्स फैमिली प्राइवेट लिमिटेड की नेशनल कॉन्फ्रेंस के साथ गठबंधन करके फिर से राष्ट्र विरोधी मंसूबों को देश के सामने रख दिया है. कांग्रेस और नेशनल कॉन्फ्रेंस का यह गठबंधन राष्ट्रीय सुरक्षा को लेकर के अनेक बड़े सवाल खड़ा करता है और भारतीय संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखने वाले हर व्यक्ति को चिंतित भी करती है. ये गठबंधन एक एक्सपायर्ड इंजेक्शन है. एक्सपायर्ड इंजेक्शन पिछले 3 चुनाव में नहीं हुआ और आगे भी होने वाला नहीं है. यही चुनाव था, यही गठबंधन था
लोकसभा चुनाव था, कांग्रेस पार्टी खाता नहीं खोल पाई। गांधी परिवार के एक भी कैंडिडेट वहां से नहीं जीते और अब्दुल्ला परिवार के युवराज भी वहां से चुनाव हारे, मुफ्ती परिवार की युवरानी भी चुनाव हारी। जम्मू कश्मीर की जनता इन वंशवादी, भ्रष्टाचारी, अलगवादी सोच वाले लोगों से नफरत करती है। మహిళలను కోటీశ్వరులను చేయాలనే కార్యక్రమంలో భాగంగా 2500 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ. దీని ద్వారా 4,30,000 స్వయం సహాయక బృందాల్లోని 48 లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూరనుంది.